గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్తున్నారు. దానికి కఠినంగా పోలీసు వాళ్ళ దగ్గర చెప్పిన కఠినంగా చర్య తీసుకోవాలి. ఆ వెంటనే దాడి చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నా. ఆయన మంచి హాస్పిటల్ తరలించారు. రాత్రి మంచి ఆరోగ్యంగా రావాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా తెలియని దుండగులు అన్నారు. వాళ్ళ వెంటనే పోలీసు వాళ్ళ దగ్గర చెప్పిన పొద్దున్నే వెంటనే శిక్షించాలి వాళ్ళు. ఎందుకంటే ఎవరికైనా ఇట్లా జరగదు. ఓటమి గెలుపు సహజమే. దాన్ని జనాలు మనకు చూపించారు కాబట్టి దాన్ని మేము తిరస్కరించేది ఏం లేదు, అంగీకరిస్తున్నాం. అట్లేం లేదు. ఓటమి గెలుపు సహజమే కాబట్టి సంగయ్య నా మిత్రుడే. ఎందుకంటే తొందరగా కోరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాను. కోట్పల్లి గ్రామంలో రాత్రి జరగట్టున్నటువంటి సంఘటన జంగం సంగయ్య గారు నా సోదరుడు. మరి ఎలక్షన్లో గెలిచి మరి కక్ష సాధింపులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి. మరి ఇటువంటి సంఘటన కోట్పల్లిలో మొదటిసారి జరగడం జరిగింది. అటువంటిది జరగకుండా శాంతియుతంగా కోట్పల్లి గ్రామం ఎలక్షన్ లోపలనే ఉంటాము. తెల్లారితే అందరము మిత్రులుగా ఒకరికొకరు ప్రేమ కలిగి జీవిస్తాము. అది ఇప్పుడు జరగరానటువంటి సంఘటన జరిగింది కాబట్టి పోలీసు వారికి మరీ కోరుకునేది ఏంటంటే దాన్ని తొందర ఎంక్వైరీగా చేసి ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలి. మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారు చర్యలు తీసుకున్నాలని కోరుకుంటున్నాను. మరి గెలుసుడు ఓడడము సహజమే కాబట్టి ఎవరు గెలిచినా మరి అది గ్రామానికి పనిచేసేవారే ఉంటారు కాబట్టి వారి దుర్ఘటనను చాలా చింతిస్తున్నాము. ఎందుకంటే మా సోదరుడు మా పార్టీలోనే ఉండి మాకే విభేదాలతోటి వాళ్ళు ఎలక్షన్లో జరిగింది. అటువంటి అన్నీ మేము మర్చిపోయి మా పార్టీ నుంచే గెలిచినని మేము సంతోషపడుతున్నాము. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకున్నామే. ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేయాలి. అన్ని విధాల అన్ని కోణాల ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీ లోపల మేము కూడా సహకరిస్తాము ఎటువంటి దానికైనా కానీ. మరి ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే సంగయ్య అతి తొందర లోపల ఆ హాస్పిటల్ నుండి మరి మంచిగా తొందరగా కోలుకోనాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరి జరగరాని సంఘటన జరిగింది కాబట్టి అతన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి తిరిగి మా మధ్యలోకి తొందరగా రావాలని కోరుకుంటూ నేను ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇటువంటి పాల్పడేటువంటి వ్యక్తులను వెంటనే శిక్షించాలి. మరి కోట్పల్లి గ్రామం చాలా శాంతియుతమైన గ్రామం కాబట్టి మరి ఎటువంటి అపోహలకు కొందరు ప్రజలు అపోహ పడవద్దు. చేసినటువంటి వారు ఎంతటి వారైనా వారిని శిక్షిస్తారు. పోలీసు వారు కఠిన చర్యలు తీసుకున్నారని మరి ప్రజలందరికీ తెలియజేస్తున్నారు.